సమయం కదా, ఈ తక్కువ సమయంలో అంత విస్తృతమైన సిలబస్ని ఎలా పూర్తి చేయాలి అని చాలామంది అభ్యర్థులు ఆందోళన పడుతున్నారని జాఫర్ సార్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. అయితే 40 రోజుల సమయం అనేది తక్కువ సమయం అని చాలామంది అనుకుంటున్నారు, కానీ అది తక్కువ సమయం ఏం కాదు. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం కొన్ని ఆయుధాలని సిద్ధం చేసుకుంటాం, కత్తులుంటే సానబెట్టుకోవడం, ఈ యుద్ధానికి సంబంధించిన ఆయుధాలను సిద్ధం చేసుకొని యుద్ధానికి వెళ్తేనే మనం ఆ యుద్ధాన్ని గెలవగలుగుతాం. అదేవిధంగా మనం ఒక పరీక్ష అనే యుద్ధాన్ని గెలవాలంటే తప్పకుండా ఒక ప్రణాళిక అనేది ఉండాలి. రోజులో 24 గంటలు ఉంటే యాదృచ్ఛికంగా నువ్వు సమయాన్ని చదువుకు కేటాయించకపోయినా నీ రోజువారీ కార్యక్రమాలు చేసుకున్న 24 గంటలు పూర్తయిపోతాయి. కానీ మనం ఎప్పుడైతే పరీక్ష అనే యుద్ధాన్ని గెలవాలంటే సమయాన్ని విభజించుకోవాలి. ఆ రోజులో 24 గంటల్లో నువ్వు 10 నుంచి 12 గంటలు కేవలం చదవడం అంటే కేవలం బుక్ ముందర పెట్టుకోవడం కాదు, తీవ్రంగా కష్టపడుతూ ఎగ్జామ్ కోసమే పూర్తిగా సమయాన్ని కేటాయిస్తూ ఆ 10 గంటలు చదివితే ఆ 40 రోజులే నీకు 400 గంటలుగా మారుతాయి. 400 గంటలు అనేవి తక్కువ సమయం కాదని ఇప్పుడు మీకు అనిపిస్తుంది, అవునా కాదా మిత్రమా? 400 గంటలు అనేవి చాలా ఎక్కువ సమయం. కాబట్టి మొదలు తక్కువ సమయం అనే కాన్సెప్ట్ని నీ మెదడులో నుంచి తొలగించండి. మనకి ఇంకా సమయం ఉంది. మళ్ళీ మనం చదివే సిలబస్ కానీ మనం చదవాల్సిన పుస్తకాలు కానీ ఏవి కొత్తవి కాదు. నువ్వు 1వ తరగతి నుండి 10వ తరగతి పూర్తి చేసుకున్న సిలబస్సే దాదాపుగా అదే సిలబస్ ఉంది. నువ్వు చదివినప్పటి సిలబసే ఉంది. కొద్ది మార్పులు జరిగిన ఒక 20-30% సిలబసే మార్పు జరిగింది. కాబట్టి మనకి ఏది కొత్తది కాదు, అంతా పాతదే. ముందు నువ్వు దృఢ నిశ్చయంతో ఉండు. ఈ 40 రోజులు సమయాన్ని ప్రణాళికాబద్ధంగా దుర్వినియోగం చేయకుండా చదువుపై కేటాయించి ఈ 40 రోజుల సమయం మోర్ దాన్ ఎనఫ్ టు యూ. ఇంకో విషయం సార్, ఎక్స్పీరియన్స్ చాలామంది ఇప్పుడు తక్కువ సమయంలో ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చదవాలి, వాళ్ళకు ఈజీగా ఉన్న సబ్జెక్ట్ ముందు చదవాలా, లేకుంటే వాళ్ళకి రాని సబ్జెక్టు ఫస్ట్ నేర్చుకోవాలా? అన్ని సబ్జెక్టులని ఇప్పుడు ఉన్న సమయంలో ఏ విధంగా చదవాలి వాళ్ళు? ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మొదలుగా మనకు రాని సబ్జెక్టు అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ మొదలయ్యే మ్యాథ్స్తో ప్రారంభిస్తే అది కొంచెం కాన్ఫిడెన్స్ కోల్పోవడం అనేది జరుగుతుంది. ఆయన లెక్కలు ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా లెక్కలు రాకపోయేసరికంటే నా వల్ల కాదు, ఇది నాకు టెట్లో మార్కులు రావు, నేను క్వాలిఫై కాను అని ఒక భయం మొదలవుతుంది. కాబట్టి నువ్వు ఏ సబ్జెక్టులో అయితే మంచి గ్రిప్ ఉంటుందో ఆ సబ్జెక్ట్నే మొదలుపెట్టు. ఆ సబ్జెక్టు నువ్వు తొందరగా పూర్తి చేస్తే నీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే నేను ఈ ఒక్క సబ్జెక్టుని ఈ 3 రోజులు 4 రోజుల్లో కంప్లీట్ చేసిన కాబట్టి ఇంకా మిగిలిన సబ్జెక్టులన్నీ నేను 40 రోజుల్లో పూర్తి చేయగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది నీకు బిల్డప్ అవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే మొదలు నీకు తొందరగా అంటే ఈజీగా నీకు అర్థమయ్యే సబ్జెక్ట్ని పూర్తి చేసుకోవడం అనేది శ్రేయస్కరం అని నా భావన. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎక్కువ మంది మెటీరియల్ మీద డిపెండ్ కావాలా, లేకుంటే టెక్స్ట్ బుక్స్ చదవాలా? ఏవి చదివితే బెటర్? ఈ తక్కువ సమయంలో ఏవి చదివితే వాళ్ళకు ఉత్తమం? టెక్స్ట్ బుక్సా లేకుంటే ఏమైనా మెటీరియల్సా? దానికి సంబంధించి ఒక చిన్న సజెషన్ ఇవ్వండి. నాకు తెలిసినంత వరకు టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ దాదాపు టెట్ సిలబస్పై పూర్తి అవగాహన ఉండి ఉంటుంది. మనకు 5 భాగాలుగా టెట్ సిలబస్ని విభజిస్తే సైకాలజీ, తర్వాత 2 లాంగ్వేజ్లు, 2 సబ్జెక్టులను విభజిస్తే సైకాలజీ అనేది మనం తెలుగు అకాడమీ బుక్ చదవడం ద్వారా కొంత కఠినమైన పదాలు ఉండడం, కఠినమైన లాంగ్వేజ్లో ఆ బుక్ అనేది తయారు చేయబడి ఉంటుంది. కాబట్టి అది చదివితే ఈ తక్కువ సమయంలో దాన్ని అర్థం చేసుకోవడం, మళ్ళీ అడిగే క్వశ్చన్స్ని అర్థం చేసుకొని సమాధానాన్ని పెట్టడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న విషయం. కాబట్టి ఏవైనా ప్రముఖమైన పబ్లికేషన్స్ నుంచి ఏవైనా సైకాలజీ బుక్స్ ఉంటే అవి చదవడం బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే నేను 3 టెట్టులో కూడా చదివింది ఏంటంటే సైకాలజీ బుక్ని, మెథడాలజీ బుక్ ప్రామాణికమే కానీ ఆ మెథడాలజీ తెలుగు అకాడమీ బుక్ ప్రామాణికమే కానీ ఆ తెలుగు అకాడమీ బుక్ చదవడం వల్ల కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆ బుక్లో ఉండే పదజాలం అనేది కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవడానికి కొంత కష్టంతో కూడుకున్న పని. అదే ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్కు ప్రముఖమైన పబ్లికేషన్స్ బుక్కులు కొంచెం సరళీకరణం చేసి మనకు బుక్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని చదవడం కొద్దిగా ఈజీ అవుతుంది. సాధ్యమైనంత వరకు సైకాలజీ ఎంత చదివామన్నది ముఖ్యం కాకుండా
నమూనా ప్రశ్న పత్రాల్లో సైకాలజీని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఏవైతే మోడల్ పేపర్స్ ఉంటాయో మీరు అన్నిటి మోడల్ పేపర్స్ చేసేంత సమయం ఇప్పుడు లేదు కాబట్టి సైకాలజీ 30 క్వశ్చన్స్ని మాత్రం ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే సైకాలజీ మనకు క్వశ్చన్ ద్వారానే అతడు ఎగ్జామినర్ మనల్ని బోల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి సైకాలజీని క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈజీగా ఆన్సర్స్ గుర్తుపెట్టగలుగుతాం. ఇంకొకటి మిగతా సబ్జెక్టులు కానీ లాంగ్వేజ్లు కానీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, మనకు ఎస్సీఆర్టీ మన తెలంగాణ ఎస్సీఆర్టీ బుక్కులే మనకు ప్రామాణికం. పచ్చిగా చెప్పాలంటే ఖురాన్, భగవద్గీత, బైబిల్ మనకు తెలంగాణ ఎస్సీఆర్టీ బుక్కులే. వాటిని చదివితే మనకు ఒక్క మార్కు కూడా బయట నుంచి రాదు. గ్రూప్ 2 ఎగ్జామ్ లాగా, గ్రూప్ 1 ఎగ్జామ్ లాగా వ్యాస్ట్ సిలబస్ ఉండదు. మనకు సరిపోయినంత సిలబసే ఉంటుంది. ఆ సిలబస్లో నుంచి పక్క నుంచి క్వశ్చన్ వచ్చే ఆస్కారమే లేదు. వచ్చినా మనము దానికి సంబంధించి దాన్ని పెట్టడం కూడా ఒకవేళ మన అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ వచ్చినా మనం వెంటనే దానికి ఫిర్యాదు చేయడం కూడా చేసే అవకాశం కూడా మనకు ఉంది. కాబట్టి మనం బుక్కులు చదవడం అనేది ఉత్తమమని నా అభిప్రాయం. నేను కూడా నా 3 టెట్టుల్లో కూడా బుక్కులు చదవడం ద్వారానే మ్యాక్సిమం మార్క్స్ అనేది సాధించడం జరిగింది. ఇంకోటి సార్, ఇక్కడ ఎక్కువ మందికి ఇబ్బందిగా అయ్యే సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీషు ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏదైనా మెటీరియల్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలా, లేకుంటే టెక్స్ట్ బుక్నే ప్రిపేర్ అవ్వాలా ఇంగ్లీష్ విషయంలో. మిగతా విషయాలు అందరూ టెక్స్ట్ బుక్స్, ఎస్సీఆర్టీ బుక్స్ యూజ్ చేస్తారు. మీరు చెప్పినట్టు సైకాలజీ ఏదైనా మెటీరియల్ తీసుకుంటే బెటర్ కదా, కానీ ఇంగ్లీష్కి ఏం తీసుకుంటే బెటర్? ఇంగ్లీష్లో టెక్స్ట్ బుక్స్ చదవాలా? చాలామంది ఇంగ్లీష్ అంటేనే బయట మెటీరియల్ ఏదో ఒకటి తీసుకొని దాంట్లో టెన్సులు, డిగ్రీస్ ఆఫ్ కంపెనీస్, అవి క్వశ్చన్ ట్యాగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మన టెట్కి మనం 2017లో రాసినటువంటి 18లో రాసినటువంటి టీఆర్టీలో మనం ఎట్లాంటి క్వశ్చన్స్ ఫేస్ చేసినాం, ఏవి చదివితే మనకు బెటరు ఇంగ్లీష్ విషయంలో? ఇంగ్లీష్ విషయం వచ్చేసరికి చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రముఖమైన స్పోకెన్ ఇంగ్లీష్ బుక్కులు తీసుకోవడం, దాంట్లో ఉన్న గ్రామర్ని ప్రిపేర్ కావడం, దాని ద్వారానే ఎగ్జామ్కు సిద్ధం అవ్వడం అనేది జరుగుతుంది. నిజమే, ఆ గ్రామర్ అనేది సరి అయిన గ్రామరే, అది ప్రిపేర్ అయితే తప్పులేదు. కానీ మనకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనందరికీ తెలుసు, ఎస్సీఆర్టీ తెలంగాణ బుక్కులో నుండే వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి, 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉన్న ఇంగ్లీష్ బుక్స్ తీసుకొని దాని వెనకాల పాఠం అయిపోయిన తర్వాత వొకాబులరీ ఉంటుంది, దాంట్లోని గ్లోజరీ ఉంటుంది, వాటిని చదువుకుంటే సరిపోతుంది. ఏ పాఠం అయినా ప్రతి పాఠం పూర్తయిన తర్వాత పాఠానికి సంబంధించి వొకాబులరీలోనే దాంట్లోనే కొన్ని బిట్టుల రూపంలో విద్యార్థులకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని కొన్ని ఇస్తాడు కదా, ఆ గ్రామర్ చదువుకుంటే మనకు సరిపోతుంది అనేది నా అభిప్రాయం. అదేవిధంగా మీరు ప్రతి బుక్ గమనించండి, ఇంగ్లీష్ బుక్కులో 6, 7, 8 ఈ 6, 7, 8 బుక్కుల్లో ప్రతి దాంట్లో కూడా ఇంగ్లీష్కు సంబంధించి ప్రతి గ్రామర్ పార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది చదువుకుంటే ఇప్పుడున్న సమయానికి తొందరలోనే టెట్ ఉంది కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ముందర అన్ని బుక్స్ ముందర పెట్టుకొని టెన్సెస్కు సంబంధించి క్వశ్చన్ 6లో ఉంటే అదే తర్వాత నెక్స్ట్ టెన్స్కు సంబంధించింది 7లో ఉంటుంది, నెక్స్ట్ టెన్స్ 8లో ఉంటుంది. వాటన్నిటిని ఒకే దగ్గర రాసుకోండి. ఏదైనా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానీ 6లో ఉంటుంది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఆ తర్వాత దానికన్నా కొద్దిగా హార్డ్గా 7లో ఇవ్వడం జరుగుతుంది, దానికన్నా కొంచెం ఎలాబరేట్ చేసి 8లో ఇట్లా ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని ఒక దగ్గర నోట్స్ రూపంలో తొందరగా తయారు చేసుకొని చదువుకుంటే అది ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. వ్యూవర్స్ గమనిస్తున్నారు కదా, ఇంగ్లీష్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో లెసన్ అయిన తర్వాత వెనకాల ఉన్నటువంటి గ్లోజరీ, దాంట్లో ఉన్న గ్రామర్ పాయింట్స్ని మీరు తీసుకొని నోట్స్ లాగా రాసుకొని ప్రిపేర్ అయితే ఈ తక్కువ సమయంలో మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంది, ఎక్కువ క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ టెట్లో కానివ్వండి, టీఆర్టీలో కానీ మనకు క్వశ్చన్ వచ్చేది టెక్స్ట్ బుక్ నుండే ఇస్తారు, దాంట్లో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టే ఇస్తారు మళ్ళీ. కాబట్టి మనం బయట బుక్స్ తీసుకొని వాళ్ళు ఇష్టమైన ఎగ్జాంపుల్ ఇస్తారు బయట మెటీరియల్ వాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న తక్కువ సమయంలో మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని చేస్తే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ 40 days 45 days ఉంది కదా సార్, ఈ 45 డేస్లో మా మిత్రులందరూ మీరు చెప్పిన సజెషన్ ఖచ్చితంగా ఫాలో అవుతారని అనుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే మిత్రులు మళ్ళీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఎట్లా మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళది? ఇప్పుడున్న తక్కువ సమయంలో మీరు మ్యాథ్స్ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలంటే టెట్ ఎగ్జామ్లో వీళ్ళు మ్యాథ్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? మ్యాథ్స్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ ఏవి చదవాలి?
అయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళకు నేను ఇవ్వదలుచుకున్న ఒక సూచన ఏంటంటే మొదట మనం ఎడ్జిటి పేపర్ 1 రాస్తున్న వాళ్ళకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది, పేపర్ 1 రాస్తున్న వాళ్ళు మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత మ్యాథ్స్ కూడా బోధించాల్సి ఉంటుంది. కాబట్టి మొదలు నేను నాన్ మ్యాథ్స్ అన్న ఒక భావన అనేది మీ మనసులోంచి తొలగించండి. మ్యాథ్స్కు సంబంధించి 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి అయితే టెట్ పేపర్ 1లో సాధ్యమైనంత వరకు 7, 8 దాటి రావు దాదాపుగా. వచ్చినా కూడా ఆ 7లో కానీ 6, 7, 8లో ఉన్న ఆ ఒక అధ్యాయం కానీ ఆ పాఠం కానీ 9, 10లో ఉంటే అట్లా వస్తుంది తప్ప అసలు 7, 6, 7, 8కి సంబంధం లేని పాఠం ఏదైనా 9, 10వ తరగతిలో ఉంటే దాని నుంచి వచ్చే ప్రసక్తే లేదు. ఏదైనా మ్యాథ్స్ అయినా కానీ వేరే సబ్జెక్టు కానీ ఏదైనా కానీ. కాబట్టి మీరు ఏం చేయాలంటే మ్యాథ్స్ని 6, 7 బుక్కులు కూడా ప్రిపేర్ కాని స్థాయిలో ఎవరు కూడా ఉండరు. నాకు తెలిసినంత వరకు మనం టీటీసీ పూర్తి చేసి డిఎడ్ పూర్తి చేసి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామనంటే 6, 7వ తరగతి మ్యాథ్స్ బుక్ కూడా చేయనంత బలహీనమైన స్థితిలో మనం ఉండం. కాబట్టి మీరు 6, 7వ తరగతి బుక్ ఈజీగా ప్రిపేర్ కాగలుగుతారు. కాబట్టి 4, 5, 6, 7, 8వ తరగతి బుక్కులు మీరు ఈజీగా ప్రిపేర్ కండి. వేరే వాటిని మెటీరియల్స్ జోలి వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు టెక్స్ట్ బుక్స్నే చదవండి. టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. అక్కడ ఇచ్చే అంకెతో సహా టెక్స్ట్ బుక్కులదే వస్తుంది, ఏదో ప్రిపేర్ చేసిన బుక్కుల నుంచి రాదు. నువ్వు 6+7 అనే ఒక 2 అంకెలు ఇస్తే ఆ 6+7 అనే అంకెలు తప్పకుండా 6వ తరగతో, 5వ తరగతో, 4వ తరగతి బుక్కులోనే ఉంటాయి. కొత్త బుక్స్ పేపర్ తయారు చేసే వ్యక్తి తన ఇల్లు పక్క ఉన్న వ్యక్తి పేరు, ఇంటి ముందర ఉన్న వ్యక్తి పేరు రాము, రాజు అని రాయడు. బుక్కులో రాము ఉంటే రాము రాస్తాడు, రాజు ఉంటే రాజు రాస్తాడు. కాబట్టి ఇక్కడ మనం బుక్ను ప్రామాణికంగా తీసుకొని 5, 6, 7, 8వ తరగతి బుక్లో ఉన్న మ్యాథ్స్ మన సిలబస్ ముందర పెట్టుకొని టెట్టులో ఏ సిలబస్ ఆ టెట్టులో ఈ పాఠాలు మ్యాథ్స్లో నుండి ఈ పాఠాల నుండి వస్తాయంటే ఆ పాఠాలు 6, 7, 8లో ఉంటే 4, 5, 6, 7, 8లో ఉంటే వాటిని ప్రిపేర్ అవుతూ సాధ్యమైనంత వరకు పెన్ను ద్వారా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. చదవడం ద్వారా మ్యాథ్స్ రాదు, మీకు అందరికీ తెలుసు. లెక్కని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. మొదలు నాన్ మ్యాథ్స్ అనే భావాన్ని మీ మెదడులోంచి తొలగించేయండి. విన్నారు కదా చిన్న. అయితే మీరు మ్యాథ్స్ రాదు అనే భావన తీసేసి మీరు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు 3rd క్లాస్ నుండి చేయడం స్టార్ట్ చేయండి. మీకు ఆటోమేటిక్గా 6th, 7th వరకు ఈజీగా మ్యాథ్స్ చేయగలుగుతారు. మీకు ఎగ్జామ్లో మ్యాథ్స్ వచ్చినా చేయగలుగుతారు. మనం టెక్స్ట్ బుక్స్ మ్యాథ్స్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం టెక్స్ట్ బుక్లో లెక్కలు ప్రాక్టీస్ చేస్తే అక్కడ మనకు ఎగ్జామ్లో కూడా అవే లెక్కలు వస్తాయి. కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆన్సర్ని. మీరు మెటీరియల్లో తీసుకొని మెటీరియల్లో ఎక్కడెక్కడో ఎగ్జాంపుల్ తీసుకొని మీరు చేస్తూ ఉంటే ఆ మెటీరియల్ క్వశ్చన్ అయితే రాదు కదా. మనకు వస్తే టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ వస్తుంది, మనకు టైం కూడా సేవ్ అవుతుంది. మనం టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఆన్సర్ 4 ఆప్షన్లో ఒక ఆన్సర్ ఎన్నుకోవడానికి ఈజీగా అవుతుంది కదా తొందర. కాబట్టి టెట్, డిఎస్సి, టీఆర్టీ ఏదైనా టెక్స్ట్ బుక్ అనేది ప్రామాణికం, అవే ప్రాణం. వాటి తర్వాతనే మిగతావి ఏవైనా. ఇప్పుడు తక్కువ సమయం ఉంది కాబట్టి మీరు ఈ విధంగా టైంని సద్వినియోగం చేసుకుంటా అనవసరమైనవి కాకుండా మనకి ఎంత అవసరమో అంతే చదవడానికి ప్రయత్నం చేయండి. సార్ చెప్పినటువంటి అన్ని విషయాలను మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క అనుభవాలు మా యొక్క వ్యూవర్స్కి ఎంతగానో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఇంకా చిన్న మిత్రులు, మీరు చదివేటప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా సిలబస్ కాపీ అనేది ఉండాలి.